కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా వేడిపల్లి చెంగిచెర్లలోని శాంతివనం పార్కులో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. అనంతరం చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా శాంతివనం రన్నర్స్ సభ్యులు దేశంలో ఉగ్రవాదం నశించాలి అని, దీనికి భారతీయులందరూ కూడా ఏకం కావాలి అని అన్నారు. ప్రతి ఒక్క సైనికునిలా పోరాడాలని అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిని గ్రహించి వారిని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. ఈ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. देश की रक्षा कौन करे? आवाज दो, आवाज दो। भारत माता की जय, जय माता, भारत माता, भारत माता, भारत माता, माता की जय, जय भवानी, जय भवानी, जय भवानी, जय शिवाजी। उग्रवादम नशिंचाले, उग्रवादम नशिंचाले, भारत माता की उग्रवादम नशिंचाले, उग्रवादम नशिंचाले, उग्रवादम नशिंचाले, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అలాంటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి వారికి కుటుంబ ఘోష ఏ ఒక్కరికి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. నిజంగా ఉగ్రవాదం నశించాలి. ఈ ఉగ్రవాదులను ఇలాంటి మున్ముందు జరగకుండా మన భారతీయులందరం ఏకం కావాలి, ఏకమై పోరాడాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులై ముందుకు పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు శాంతివనం పార్కులో ఈ ఉగ్రవాదంపై వ్యతిరేకంగా శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో ఒక రన్ను నిర్వహించడం జరిగింది. ఈ రన్నుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శాంతివనం రన్నర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది అమాయకులు, చాలా కుటుంబాలు నష్టపోవడం జరిగింది ఈ ఉగ్రదాడిలో. మునుముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా మన జాతీయత, మన ఐక్యత చాటడానికి మేము ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరూ, ప్రతి ఇండియన్ దీనికి ముందుకొచ్చి ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ముందడుగు వేయడం జరిగింది. ఈరోజు థ్యాంక్ యూ అండి. మనం రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ఇవాళ ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రమిస్తున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉగ్రదాడులకు ఎంత వీలైతే అంత త్వరగా